గురువా గురువా ఒక ఎండిపోయిన చెట్టు లేదు, వాడిపోయిన పువ్వు లేదు, లోకమంతా పచ్చ పచ్చగా రంగురంగులో కనబడుతుంది కదా గురువా. జై బేతాళ మాత, జై జై బేతాళ మాత. అదేంటి గురు, ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ ఉనకనే ఉంటుందని ఆ బేతాళ మాత చెప్పిందిగా, మరి మీరు ఇలా చేశారేంటి? రే బేతాళ మాత ఏమి చెప్పినదరా? వనకన్నే ఉన్న చోట ఎండిపోయిన చెట్లు క్షణంలో చిగురుస్తాయి అని చెప్పింది కదరా. నువ్వు ఇక్కడే ఉండి వనకన్నే వచ్చినచో చెట్లు చిగురించును వెంటనే మాకు తెలియపరచము. క్షణంలో ఇక్కడ వచ్చి వనకన్యను చెరపడతా, దాని బేతాళ మాతకు బలిస్తా. లబ 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 వనకన్య. యువరాణి, అదిగోనే మన యువరాణి అక్కడుంది. యువరాణి, యువరాణి, నిన్న భూలోకంలో ఒక దృశ్యం చూసాం. ఏంటా దృశ్యం? అది ఒక అందమైన ఉద్యానవనం. అది ఒకప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉండేది, కానీ ఇప్పుడు అది ఎండిపోయి చాలా భయంకరంగా కనబడుతుంది. అలాగా? మాకు ఆ దృశ్యం చూడగానే చాలా భయం వేసింది. కానీ మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఎండిన చెట్లు కూడా చిగురుస్తాయిగా. మీరు ఒకసారి అక్కడ అడుగు పెడితే మళ్ళీ చిగురుస్తాయి. సరే. శ్రీ 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 వనమహారాజులు గారు ఏం చేస్తున్నారహో? వనపోషక, వనరక్షక, వనమాలి, వన ప్రేమిక బిరుదాంకిత వనమహారాజులం గారికి జయము జయము, జయము జయము, జయము జయము, జయము జయము, జయము జయము.